మరో 7 యూస్ఫుల్ గ్యాజెట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది మన ఛానల్లో యూస్ఫుల్ గ్యాజెట్స్ ఎపిసోడ్ 4. సో ఒకవేళ మీరు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మిస్ అయ్యి ఉంటే పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి అవి చూడండి. వాటిలో కూడా చాలా యూస్ఫుల్ గ్యాజెట్స్ చెప్పాను. మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే పర్చేస్ చేసుకోవచ్చు, అక్కడే లింక్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఈ 7 ప్రొడక్ట్స్ లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఉంటాయి. సో మీకు వీడియో చూస్తున్నప్పుడు ఏ టైంలో అయినా ఇవి మనకి యూజ్ అవుతాయి అనిపిస్తే వాటిని పర్చేస్ చేసుకోవచ్చు. కాకపోతే లాస్ట్ 3 ఎపిసోడ్స్లో నేను చెప్పిన గ్యాజెట్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అనమాట, బిలో 300 రూపీస్ లోపు చెప్పేశాను. కాకపోతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే గ్యాజెట్స్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ప్రైస్ మీకు వర్త్ అనిపిస్తే కొనుక్కోవచ్చు, నాకైతే అన్ని వర్త్ అని అనిపించినాయి, అందువల్ల మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ యూస్ఫుల్ గ్యాజెట్ ఈ 2-in-1 కట్టర్ అండ్ సీలర్. ప్రతి ఒక్కరికి ఇదైతే చాలా యూజ్ అవుతుంది. మీరు ఇంట్లో ఏదైనా ప్యాకెట్ ఫుడ్స్ తింటుంటారు, సో ప్యాకెట్ ఫుడ్స్ తినేసి కంప్లీట్ గా తినకుండా కొద్దిగా మిగిలిచ్చేసారు అనుకోండి, సో వాటికి క్లోజ్ చేసి ఆ క్లిప్పులు పెట్టడం, పిన్నులు కొట్టడం ఇట్లా చేస్తుంటారు అందరూ. సో అలా కాకుండా ఈ కట్టర్ అండ్ సీలర్ యూజ్ చేసి మీరు ఈ ప్యాకెట్స్ ని సీల్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఓపెన్ చేయడం చాలా సింపుల్. వెనకాల ఈ హుక్ ఉంటుంది, ఇది గట్టిగా లాగేస్తే ఈ హుక్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఒక పక్క మనకి సీలర్ ఉంటుంది, ఒక పక్క మనకి కట్టర్ ఉంటుంది. అండ్ పైన ఈ క్యాప్ ఓపెన్ చేస్తే లోపల మనం సెల్స్ చేసుకోవచ్చు. బాక్స్ లోనే సెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, డైరెక్ట్ గా సెల్స్ చేసుకొని యూజ్ చేసేయడమే. కట్ చేసుకోవడం చాలా సింపుల్. ఇక్కడ మనకి కట్టర్ ఉంటుంది కదా, దీన్ని ప్యాకెట్ లోకి ఇలా పెట్టి గట్టిగా నొక్కి లాగేసారంటే మాత్రం ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. నీట్ కూడా వచ్చేస్తుంది. సో ఒక సిజర్ తో కట్ చేస్తే ఎలా వస్తుందో అలా నీట్ కట్ చేసి వచ్చేస్తుంది. అంతే, ఇంకా మీరు డైరెక్ట్ గా తినేయచ్చు. ఏమైనా జంక్ ఫుడ్ తింటే మాత్రం చాలా బ్యాడ్ హ్యాబిట్ అబ్బా, అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. సగం ప్యాకెట్ తినేసిన తర్వాత దీన్ని మీరు ఇంకా తినలేని అనుకున్నప్పుడు సీల్ చేసుకోవచ్చు అనమాట. సీల్ ఎలా అంటే, ఇంకో పక్క మనకి సీలర్ ఉంటుంది, జస్ట్ ఇలా లాంగ్ ఇట్లా గట్టిగా పట్టుకొని ఒత్తి పట్టుకోండి, ఒక 5 సెకండ్స్ అలా ప్రెస్ చేసి పట్టుకుంటే లోపల ఉండే సీలర్ అనేది హీట్ అవుతుంది. ఏలు పెట్టద్దు, కాలుద్ది, టెంపరేచర్ అనేది పెరుగుతుంది అనమాట. టెంపరేచర్ పెరిగినప్పుడు సేమ్ ఎలా అయితే కట్ చేశారో అలాగే ఈ సీలర్ లోపల ప్యాకెట్ పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేసి కిందకి లాగుతూ వచ్చేసేయండి. అంతే, సింపుల్ గా సీల్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ప్యాకెట్ ని కింద కన్నా కూడా అస్సలు ఏం పడదనమాట, చాలా నీట్ గా సీల్ అయిపోతుంది. చాలా యూస్ఫుల్ గ్యాజెట్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదైతే ఉండేటట్టు చూసుకోండి. ఏదో టైంలో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ప్రోడక్ట్ ప్రైజెస్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను కొన్నప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది, మీరు చూసేటప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది, మారిపోతుంటుంది అనమాట. అన్ని కూడా మీకు 500 రూపాయల నుంచి 800 రూపాయల లోపు వచ్చేస్తాయండి. నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్ ఈ క్లిప్ లైట్ అనమాట. సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే, లైక్ రూమ్ లో ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి, ఒకరు చదువుకోవాలి, మీ ఇద్దరు నిద్రపోవాలి. సో వీళ్ళు లైట్ ఆపమంటున్నారు. సో ఈ అబ్బాయి ఏం చేయొచ్చు అంటే, ఈ లైట్ ని వాళ్ళ బుక్ లోకి ఇట్లా క్లిక్ చేసుకొని లైట్ ఆఫ్ చేసినా కూడా ఈజీగా చదువుకోవచ్చు. లైక్ ఎలా అంటే, ఇక్కడ మీకు ఒక బటన్ ఉంటుంది, ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నుంచి లైట్ వస్తుంది అనమాట. సో ఇది కూల్ లైట్ వస్తుంది, మళ్ళీ ట్యాప్ చేస్తే వామ్ లైట్ వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే మీడియం లైట్ వస్తుంది, ఇంకొకసారి క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. అదే మీరు బ్రైట్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది అనుకోండి, జస్ట్ లాంగ్ ప్రెస్ చేశారంటే ఇంటెన్సిటీ బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. సో మీకు కంఫర్ట్ ఎలా అయితే కంఫర్ట్గా ఉంటుంది చదువుకోవడానికి అలా పెట్టుకొని మీరైతే చదువుకోవచ్చు. సో చాలా యూజ్ అనమాట. ఇది వీళ్ళు చెప్పడం వచ్చేటప్పటికి లో బ్రైట్నెస్లో పెడితే 24 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అదే హై బ్రైట్నెస్లో పెడితే 2 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. ఎట్లా కాదన్నా మీకు కనీసం ఒక గంటనే వస్తుంది ఈజీగా. సో ఎంతసేపు చదువుకుంటారు, మా అయితే 1 గంట 2 గంటలు చదువుకుంటారు. సో దానికైతే ఇది మీకు ఖచ్చితంగా సరిపోతుంది. ఎవరైతే లేట్ నైట్ చదువుకుంటుంటారో వాళ్ళకి గ్యాజెట్ అనేది చాలా యూజ్ అవుతుంది. లైక్ ట్రైన్స్లో అందరూ లైట్లు ఆపేస్తారు, బట్ చదువుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి గ్యాజెట్స్ యూజ్ చేసి లైక్ ట్రైన్స్లో బస్సులో కూర్చొని చదువుకోవడానికి కూడా ఇదైతే యూజ్ అవుతుంది. చాలా యూస్ఫుల్ గ్యాజెట్. ఛార్జింగ్ పెట్టడానికి మనకి బాక్స్లోనే ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇంకా డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్ యూనివర్సల్ అడాప్టర్. ఈ మధ్యకాలంలో ఇంటికి కూడా అమెరికాకి వెళ్తున్నాడు. సో అమెరికా కానీ ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మన ఛార్జర్స్ అనేవి అక్కడ పెట్టలేమన్నమాట. వాళ్ళ ఛార్జింగ్ సాకెట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే యూనివర్సల్ అడాప్టర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా మీరు డిఫరెంట్ కంట్రీస్ లైక్ USA, జపాన్, ఆస్ట్రేలియా, థాయిలాండ్, యూరోప్, సింగపూర్ ఇట్లా రకరకాల కంట్రీస్ కి మీరు ఏదైతే యూజ్ చేసుకోవచ్చు. లైక్ సింప్లీ పైన మీకు లాక్ అన్లాక్ అని ఉంటుంది, జస్ట్ అన్లాక్ చేస్తే ఇది పైకి లేస్తుంది. ఇది మీకు US అట్లాంటి వాటిలో ఛార్జర్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ కింద కూడా మనకి సేమ్ అన్లాక్ ఉంటుంది, అన్లాక్ క్లిక్ చేస్తే ఇది పైకి లేస్తుంది. సో ఇక్కడ కూడా మీరు సేమ్ కొన్ని కంట్రీస్ కి ఈ ప్లగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు మాన్యువల్ గా ఈ 2 పైకి లేపుకోవచ్చు. సో ఇట్లా మీకు చార్జర్స్ డిఫరెంట్ కంట్రీస్ కి ఈ చార్జర్స్ అయితే యూజ్ అవుతాయి. సో మీరు ఫారిన్కి వెళ్తున్నారు అనుకోండి, సో ఇది అయితే తీసుకెళ్ళచ్చు. అండ్ పక్కన మనకి 2 USB పోర్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు మీ ఇయర్ బడ్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ USB చార్జర్స్ నుంచి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ రాదు, జస్ట్ 10 వాట్స్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది. ఈ టాల్ అడాప్టర్ కూడా మీకు మాక్సిమం 6 ఆంపియర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ చూసుకొని మీకు ఓకే అనుకుంటే ఇదైతే తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్, తక్కువ రేట్కి వస్తుంది. అండ్ దీన్ని మళ్ళీ క్లోజ్ చేయాలంటే జస్ట్ వీటిని లోపలికి నెట్టేసి బటన్ లాక్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్ డోర్ బెల్. సో చాలా లైక్ హాస్టల్స్ అనుకోండి, హాస్టల్స్ కానీ పీజీలు కానీ వాళ్ళకి ఏంటంటే డోర్ బెల్స్ ఉండవు, వచ్చి తలుపులు దాడుతూ ఉంటారు, చిరాకు వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే డోర్ బెల్స్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. బాక్స్ లో మనకి ఒక ట్రాన్స్మిటర్, ఒక రిసీవర్ ఇచ్చి ఉంటారు. ఈ రిసీవర్ ని డైరెక్ట్ గా మీరు మీ ప్లగ్ బాక్స్ కనెక్ట్ చేసేయచ్చు. మీ రూమ్ లో ఎక్కడైనా ఛార్జింగ్ సాకెట్స్ ఉంటే వాటికి కనెక్ట్ చేసేయచ్చు. మీకు డైరెక్ట్ గా ఇది మౌంట్ చేసుకోవడానికి స్క్రూస్ కూడా బాక్స్ లో ఇచ్చి ఉంటారు. మీకు గోడకి బొక్కలు పెట్టి మీరు పెట్టేసుకుంటే పెట్టుకోవచ్చు. లేదు మాకు పర్మిషన్ ఉండదు అనుకుంటే డబుల్ సైడ్ టేప్ కూడా ఇచ్చుంటారు, స్ట్రాంగ్ టేప్, ఇది కూడా మీరు యూజ్ చేసి గోడకి అతికిచ్చేసుకోవచ్చు. సెటప్ కి ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ ఈ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసే చాలు బెల్ మోగుద్ది.
అంతే సింపుల్గా బెల్ మోగుద్ది అనమాట. కాకపోతే మీకు ఇందులో 36 డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయి, రకరకాల మ్యూజిక్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఇప్పుడు నేను మోగించాను కదా, అది ఒక్కటే కాదు, ఇంకా చాలా మ్యూజిక్స్ ఉంటాయి. మీకు ఏది బాగా నచ్చుతుందో అది పెట్టుకోవచ్చు. అండ్ 4 లెవెల్స్ ఆఫ్ వాల్యూమ్స్ కూడా ఉంటాయి. లైక్ చాలామంది ఏంటంటే నిద్రపోతున్నప్పుడు హెవీ సౌండ్స్ వస్తే చిరాకు పడతారు. సో వాళ్ళు ఏంటంటే వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. కొంతమంది ఏంటంటే పెద్ద సౌండ్ వస్తే కానీ నిద్రలేవరు, అలాంటి వాల్యూమ్ పెంచుకోవచ్చు. సో అలా వాల్యూమ్ని 4 లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మ్యూజిక్ని కూడా 36 డిఫరెంట్ మ్యూజిక్స్ అయితే మీరు ఇందులో యూజ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు చెప్పడం ఈ ట్రాన్స్మిటర్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది 2 years వస్తుంది అంటున్నారు. 2 years తర్వాత మీరు బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చు అంట. మాక్సిమం ఇది 110 decibels వాల్యూమ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రైస్కి మాత్రం నాకు వర్త్ అని అనిపించింది. ఒకసారి చూడండి, మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఈ USB లైట్స్ అనమాట. సో చాలా చిన్న లైట్స్ ఇవి. ఒక్కొక్క లైట్ మీకు జస్ట్ 69 rupees ఉంటుంది. కాకపోతే మీరు సింగిల్ లైట్ కొనలేరు, 3 లైట్స్ అట్ టైం కొనుక్కోవాలి. 3 లైట్లు అంటే మీకు ఇంచుమించు 210 రూపాయలు ఎంత అవుతుంది ఇప్పుడు నేను కొన్నప్పుడు. ఇప్పుడు ప్రైస్ ఎలా ఉన్నా నాకు తెలియదు. అయితే ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే సేమ్ హాస్టల్స్ కానీ పీజీలో కానీ బెడ్ లైట్స్ అవి ఉండవు. సో బెడ్ లైట్స్ లేకపోతే నిద్ర పట్టదు, చిన్న లైటింగ్ అయినా రూమ్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ లైట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సింప్లీ దీనికి USB పోర్ట్ ఉంటుంది. డైరెక్ట్లీ మీ చార్జర్స్లో కానీ పవర్ బ్యాంక్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ దేనికైనా సరే దీన్ని కనెక్ట్ చేసుకుంటే ఒక వార్మ్ లైటింగ్ అయితే వస్తుంది. సో ఇది బెడ్ లైట్ కండిషన్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో వార్మ్ లైటింగ్ కాబట్టి మీకు అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది రూమ్లో. సో ఈ విధమైన లైటింగ్ అయితే వస్తుంది అనమాట. బాగుంటుంది, చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఈ పోర్టబుల్ ఫ్యాన్ అనమాట. సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే లైక్ ఎవరైనా ఫేస్ ప్యాక్స్ అవి వేస్తుంటారు మొహానికి. సో అప్పుడు ఏంటంటే చెమట పట్టకూడదు, అలాంటి వాళ్ళకి ఈ ఫ్యాన్స్ అనేవి యూజ్ అవుతాయి. లైక్ కొంతమందికి ఏంటంటే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు బస్సుల్లో చెమట పడుతూ ఉంది, అలాంటప్పుడు కూడా ఇదైతే యూజ్ అవుతుంది. చాలా సిచ్యువేషన్స్లో ఇదైతే యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, డైరెక్ట్గా కేబుల్ కూడా బాక్స్లో ఇచ్చుంటారు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. కింద ఒక బటన్ ఉంటుంది, బటన్ ఒకసారి క్లిక్ చేస్తే లో స్పీడ్లో ఫ్యాన్ జరుగుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే మీడియం స్పీడ్లో ఫ్యాన్ జరుగుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే హై స్పీడ్లో ఫ్యాన్ జరుగుతుంది. హై స్పీడ్ గాలి అనేది చాలా బాగుంటుంది, కాకపోతే లో మీడియం అనేది అంత అనిపించలేదు. హై స్పీడ్ గాలి మాత్రం చాలా బాగుంది, మీకు చాలా చల్ల గాలి అయితే తగులుతూ ఉంటుంది. అండ్ దీనిలో ఇంకో ఫీచర్ ఏంటంటే మీరు ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కింద నుంచి ఒక లైట్ అయితే వెలుగుతుంది. సో ప్రస్తుతానికి ఛార్జింగ్ లేదు దీనిలో, అందువల్ల మీకు లో లైటింగ్ అనిపిస్తుంది. కానీ నార్మల్గా అయితే మీకు మంచి బ్రైట్ లైట్ అయితే వస్తుంది. ఫ్యాన్ గాలి మాత్రం మీకు దగ్గరగా ఇట్లా మొహానికి దగ్గరగా పెట్టుకుంటే మాత్రం బాగుంటుంది. కానీ మీరు ఎక్కడైనా దూరంగా ఇట్లా పెట్టాలంటే మాత్రం మీకు అసలు గాలి రాదు. సో దగ్గరగా ఇలా పట్టుకొని నేను యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇదైతే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్ క్లీనింగ్ సెట్. ఇది 5 in కాదు, 6 in 1 కాదు, 19 in 1 క్లీనింగ్ కిట్. 19 టూల్స్ ఉంటాయి దీని లోపల. ఇట్లా బాక్స్ ఓపెన్ చేస్తే లోపల మనకి 19 డిఫరెంట్ టూల్స్ అయితే కనిపిస్తాయి. మీకు వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. సిమ్ ఇంజెక్టర్ పిన్ నుంచి బ్రష్లు, కీబోర్డ్లో కీస్ లాగేదానికి, కెమెరా లెన్సులు, బ్లోవర్లు వాటికి, అండ్ శానిటైజర్స్, ఇయర్ బడ్స్ క్లీన్ చేసుకోవడానికి, ఎవ్రీథింగ్ మీకు ఒక ఇంట్లో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని దీంతో మీరు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ శానిటైజర్ స్ప్రే ఉంటుంది. స్ప్రే మీరు టీవీలు కానీ ల్యాప్టాప్ స్క్రీన్స్కి కానీ ఏదైనా సరే దాని మీద కొట్టుకొని, బ్యాక్ సైడ్ మనకి క్లాత్ ఉంటుంది, ఫైబర్ క్లాత్ ఉంటుంది. సో ఈ క్లాత్ తోటి మీరు ఈజీగా తుడిచేసుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఒక్కటి ఉంటే చాలు మన ఇంట్లో ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా ఈజీగా మీరు క్లీన్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ 7 గ్యాడ్జెట్స్ అయితే. ఈ 7 గ్యాడ్జెట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. లాస్ట్ 3 episodes చాలా బాగా ఎంకరేజ్ చేశారు, ఇది కూడా అలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.